శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. నభాన భూమి సర్వౌ నాట్యవందనం. వస్తానని చెప్పిన ప్రభు మాట విని సిద్ధంగా ఉంది. ఇస్సాకును పెళ్లి చేసుకోవడానికి రెబెక్క సిద్ధంగా ఉంది. ఎలియాజరు ఏ ప్రశ్న అడిగినా నేను రెడీగా ఉన్నానని చెప్పింది. దేవదాసయ్య గారు అన్నారు, రాకడ రెడీ అయిపోయిందంటే దేవుని చూపు రాకడ మీద ఉంది, దేవదూతల చూపు రాకడ మీద ఉంది, సృష్టి చూపు రాకడ మీద ఉంది. నీ చూపు దేని మీద ఉంది? లోక సంబంధమైన పాపిష్టి పనుల మీద ఉందా? శరీరాశ నేత్రాశ జీవపడామం మీద ఉందా? ఇంకా అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అది చేయాలి, ఇది చేయాలి, పిల్ల తరాలు తరగని ఆస్తి సంపాదించుకోవాలని నీ చూపు వాటి మీద ఉందా? ఇప్పటి వరకు ఉంటే ఒకవేళ ఈరోజు ఈ వర్తమానం వినటం ద్వారా నీ చూపు ఎవరి మీద ఉండాలి? ప్రభు రాకడ మీద ఉండాలి. ప్రభు రాకడ మీద ఉండాలి. ప్రియురాలు చూపు ప్రియుని మీద ఉంది, భార్య చూపు భర్త మీద ఉంది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూస్తున్నదని దేవదాసయ్య గారు చెప్పారు. అదమ మొక్క పాపమైన అంటకుండా ఉన్నది, అంట నీయకున్నది, అంటనుచున్నది దేవదాసయ్య గారు చెప్పారు. నీ చూపు ఎలా ఉంది? ప్రభువును నమ్ముకోక్కడితో నీ చూపు వంకరగా ఉన్నా పర్వాలేదు, నీ చూపు ఈరోజు తిన్నంగా ఉందా? చాలా మంది ప్రభువును నమ్ముకున్నా కానీ వంకర చూపుడు వంకర పనులు విడిచిపెట్టలేదు. బాధాకరమైన విషయం. వీళ్ళ శూలమితి పరమగీతములు అంటుంది, నేను తాళ వృక్షం అంత తిన్నని దానను. తాళ వృక్షం అనగా తాడి చెట్టు ఎంత తిన్నంగా ఉంటుందో విశ్వాసి యొక్క బ్రతుకు చూపు. దేహమునకు దీపం కన్ను కాబట్టి కన్ను తేటగా ఉంటుంది, దేహం అంతా తేటగా ఉంటుంది. కన్ను చెడిపోతే ఒళ్ళు చెడిపోద్ది. పాపానికి ప్రేరేపించు అవయవాల్లో భయంకరమైన అవయవం కన్ను. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, 2 కళ్ళు నరకానికి పోయే కంటే ఒంటి కన్నుతో పరలోకం వెళ్ళడం శ్రేష్టం. 2 కాళ్ళు ఉండి నరకానికి పోయే కంటే ఒంటి కాలుతో పరలోకం వెళ్ళడం శ్రేష్టం. కాబట్టి ప్రియులరా, మరి జబ్బున్నవాడైనా పరలోకం వెళతాడేమో కానీ పాపమున్నవాడు ఎట్టి పరిస్థితుల్లో పరలోకం వెళ్ళాడండి. ఆవగింజంత పాపం నీలో ఉంటే రేపు రాకడ మేఘం ఎక్కలేవని దేవదాసయ్య గారు చెప్పారు. దేవుని సన్నిధిలో చింతాకంత చిరాకుంటే రేపు రాకడ మేఘం ఎక్కలేవని దేవదాసయ్య గారు చెప్పారు. ఎలా ఉంది నీ క్రైస్తవ్యం? ఎలా ఉంది నీ బ్రతుకని దేవుని దాసునిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను వచ్చి మరలా మిమ్మల్ని నేనుండు స్థలములో మిమ్మల్ని కూర్చుండబెట్టు నిమిత్తం నేను మీకు ముందుగా వెళ్ళొచ్చు ఉన్నాను. కాబట్టి ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళవలసిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది అంటే రేపు మనం వెళ్ళాలి కాబట్టి. ప్రభువు భూలోకములో మరి ప్రభువు మార్గాన్ని సరళం చేయడానికి యోహాను గారు ప్రభు కన్నా ముందు లోకానికి వచ్చారు. రేపు పరలోకం మనం వెళ్ళాలి అంటే పరలోకంలో మన మార్గాన్ని సరళం చేయడానికి ప్రభువారు మనకన్నా ముందు పరలోకానికి వెళ్ళారు. పిల్లరా, మరి ఇద్దరు తెల్లని వస్త్రదారులైనటువంటి మనుషులు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. కాబట్టి పరలోకం వెళ్ళాడు ఆయన. మరి ప్రభు చెప్పినట్లు ఆదరణకర్తగా దిగొచ్చాడు పెంతెకొస్తు పండుగ దినమందు. పిల్లరా, మరి ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురు ఆ రీతిగానే ఆయన తిరిగి మరలా వచ్చునని వారితో చెప్పారు. మధ్యాకాశము నుంచి పరలోకానికి వెళ్ళాడు ఆయన. రేపు మరలా రెండవ రాకడ ఎక్కడికి వస్తున్నాడు ఆయన? మధ్యాకాశానికి వస్తున్నాడు. చూస్తే కనుక తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
16 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చు. పౌలు గారు సెలవిస్తున్నారు. కాబట్టి ప్రభు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆర్భాటం ఉంది, బోరదని శబ్దం కూడా ఉంది. ఆయన మధ్యాకాశంలోకి వచ్చేటప్పుడు కూడా ఏమందట? ఆర్భాటం ఉంది, ప్రధాన దూత శబ్దం, దేవుని బోర శబ్దం. కాబట్టి ప్రభువు పరలోకము నుండి, ఆ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చు. ఎక్కడికి వస్తాడు ఆయన? మధ్యాకాశం. ఎక్కడి నుంచి వెళ్ళాడు ఆయన? మధ్యాకాశముల నుంచి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిన దినమే ఆరోహణ దినం. కాబట్టి ఎలాగను వెళ్ళాడు, అలాగను మరలా ఎక్కడికి వస్తాడా? మధ్యాకాశానికి వస్తాడు. ఇలా మరి తెల్లని వస్త్రాలు ధరించిన 2 మనుషులు మరి ఈ సందేశాన్ని దూతలైన వారికి తెలియచేశారు. ఇలా మరి పునరుత్థానం అప్పుడు సమాధి దగ్గర స్త్రీలు వెళ్ళగా, ఎక్కడికండి? పునరుత్థాన దినమందు, ఈస్టర్ దినమందు సమాధి దగ్గరకు స్త్రీలు వెళ్ళగా అక్కడ కూడా పిల్లరా 2 దేవదూతలు కనబడ్డారు. ఎవరికే? మగ్దలేన మరియకు. ఇక్కడేమో తెల్లని వస్త్రాలు ధరించిన 2 మనుషులని రాయబడింది అపోస్తలుల కార్యాలలో. పిల్లలు మరి పునరుత్థాన దినమందు మరి మేరీ మగ్దలేన కొందరు స్త్రీలు పెందల కడని సమాధి దగ్గరికి వెళ్ళారు. కాబట్టి ఖాళీ సమాధి కనబడింది. మరి శిష్యులైన వారు వచ్చారు, ఖాళీ సమాధి అని వారు గమనించి వెళ్ళిపోయారు. అక్కడే ఉండి మేరీ మగ్దలేన ఏడుస్తూ, సర్లే శిష్యులు కనబడలేదు కదా, ఒకసారి నేను కూడా ట్రై చేద్దామని మేరీ మగ్దలేన సమాధిలోనికి తొంగి చూసింది. తొంగి చూసేటప్పటికి ఏం జరుగుతుందంటే, యోహాను సువార్త 20వ అధ్యాయం 12వ వచనం చూద్దామండి. తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. ప్రభు ఆరోహణ దినమందు వచ్చిన 2 మనుషులు చెప్పండి ఎక్కడికి వచ్చారు? వాళ్ళ మధ్యాకాశానికి వచ్చారు. మరి ఇక్కడ ప్రభు పునరుత్థాన దినాన్న సమాధిలో కనబడుతున్న 2 దేవదూతలు ఎక్కడికి వచ్చారు? భూలోకానికి వచ్చారు. అర్థమవుతుందా? కాబట్టి వీళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళలాగానే తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నారు. ఎందుకంటే తెల్లని వస్త్రం, నల్లని వస్త్రం వేసుకోవచ్చు కదా అని మీరు నన్ను అడుగుతారా? తెలుపు పరిశుద్ధతకు ముంగుర్తు. ఇలా మరి ఎలా ఉన్నారు ఈ దేవదూతలు? సమీపింపరాని తేజస్సులో అమరత్వాన్ని కలిగిన క్రీస్తు కావలి పంపులు ఎలా ఉన్నారంటే చాలా తేజస్ సంబంధులుగా ఉన్నారు. అంబాసిడర్స్, రాయబారులు. ప్రభు దగ్గర పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారండి. ప్రధాన దూతలు 7. ఒక్కొక్క దేవదూత జట్టులో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. కాబట్టి ప్రభు ఈ లోకములో నరుడుగా పుట్టినప్పుడు గబ్రియేలు దేవదూత దిగొచ్చింది. ప్రభువు పునరుత్థాన దినమందు అందల కడని పరలోకం నుంచి దేవదూత గారు దిగొచ్చి రాయిని పొర్లించి రాయి మీద కూర్చుంది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి మగ్దలేన మరియలో ఉన్నటువంటి ఆ సందేహాన్ని తొలగించడానికి పిల్లరా ఖాళీ సమాధిలో పిల్లరా తొంగి చూడగానే ఎవరు కనపడుతున్నారు? తెల్లని వస్త్రాలు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. కాబట్టి పిల్లరా మరి ఇక్కడ చూస్తే కనుక ప్రభు యొక్క పునరుత్థాన దినమందు సమాధి దగ్గర స్త్రీలు వెళ్ళగా 2 దేవదూతలు వారితో చెప్పిన మాట ఏంటంటే, సజీవుడై వెళ్ళిన ఆయనను మృతులలో ఎందుకు వెదుగుచ్చు ఉన్నారు? ఎవరండి? ప్రభు ఎవరు చెప్పాలి? సజీవుడు అని దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి
అలాగే అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయములో ఇలా వెళ్ళిన ఆయన తిరిగి వస్తారని సాక్ష్యం ఇచ్చారు. మీకు అర్థమవుతుందా? కాబట్టి యోహాను సువార్త 20వ అధ్యాయములో ప్రభువు పునరుత్థాన దినాన్ని పురస్కరించుకుని ఇలా మేరీ మగ్దలేనాతో ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, పెందలక్కడ వెళ్ళిన స్త్రీలైన వారితో ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, సజీవుడై వెళ్ళిన ఆయనను మృతులలో ఎందుకు వెతుకుచున్నారు. దేవదూతలు ప్రభు సజీవుడని సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో ఇలా తెల్లని వస్త్రాలు ధరించి వచ్చిన 2 మనుషులు ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఆయన తిరిగి వస్తారు అని శిష్యులకు సాక్ష్యం ఇస్తారు. అక్కడ 2, ఇక్కడ 2. అక్కడ తెల్లని వస్త్రాలే, ఇక్కడ తెల్లని వస్త్రాలు. అక్కడేమో ఎక్కడ పునరుత్థానం దగ్గర ప్రభు సజీవుడని దేవదూత సాక్ష్యం ఇచ్చారు. ఇక్కడ నాకు ఆరోహణం దగ్గర 2 మనుషులు ఎలాగన ప్రభు వెళుతున్నారు, అలాగన మరలా తిరిగి వస్తారని శిష్యులకు సాక్ష్యం ఇచ్చారు. అక్కడ మేరీ మగ్దలేనాకు ఆదరణ దొరికింది. శిష్యులు దేవదూతలు చెప్పిన మాట అవునా కాదు? మరి ఇక్కడ శిష్యుల వారికి కూడా ఏం దొరికిందంటే, మరి 2 మనుషులు తెల్లని వస్త్రాలు ధరించిన 2 మనుషులు చెప్పిన మాటను బట్టి ఒకటి ఆదరణ దొరికింది, రెండవది ధైర్యం వచ్చిందని చెప్పాలి. కాబట్టి ప్రియులారా, మరి ప్రభువును శ్రమపరిచి పట్టుకున్నప్పుడు, సిలువకు కొట్టబడి చనిపోయి సమాధి చేయనప్పుడు శిష్యులు బహుగా విచారముగా ఉన్నారు. గాని ఇలా ఇప్పుడు చూస్తే, ఇప్పుడు ప్రభు ఆరోహణ దినం చూస్తే ఇలా విచారములో ఉన్న వారిని సమాధి దగ్గర కంటనీరు తుడిచి దేవదూతలు ఆదరించినట్లు ఆరోహణములో ధైర్యపరిచి ఇలా శిష్యులైన వారికి వారి సంతోషమునిచ్చి దేవదేవుడు మొత్తానికి ఏం చేశాడండి? స్థిరపరిచాడు. కాబట్టి ప్రియులరా, ఆరోహణమైన తరువాత జరిగేవన్నీ ఆనందకరమైన విషయాలే అని దేవదాసయ్య గారు చెప్పారు. వింటున్నారా మీరు? ఆరోహణమైన తర్వాత జరిగేవన్నీ ఆనందకరమైన విషయాలే. కాబట్టి ప్రభు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఇలా చిన్న సంఘము, ఏ చిన్న సంఘం? యేసు ప్రభు శిష్యులు చిన్న సంఘము, ఆయన వద్దనున్న సంఘమే ఇప్పుడు అక్కడే ఉన్నది. తరువాత అనేక సంఘములు వచ్చాయి. అలాగా కాబట్టి ఇలా 11 మంది సంఘము తరువాత అనేక సంఘములతో గుంటూరు సంఘం వచ్చింది అన్నారు దేవదాసయ్య గారు. ఏ ఊరండి? రాజమండ్రి సంఘం అట్లా. ఇలా మరొక ఊరు అనలే. ఏ సంఘం వచ్చింది అన్నారా? గుంటూరు సంఘం వచ్చింది అని చెప్పారు. మన ఏ సంఘం? భూలోకమంతటికి సువార్త వెళ్ళుటకు ఇండియా ప్రధానం. గాలి వీచినంత వరకు బైబిల్ మిషన్ పెడుతుంది. బైబిల్ మిషన్ ప్రధాన కేంద్రము గుంటూరు, బేతేలు గృహము. అందుకు దేవదాసయ్య గారు తన వ్రాతలలో మరి చెప్పిన మాట ఏంటంటే, ఆరోహణ దినమందు 11 మంది సంఘము తరువాత అనేక సంఘాల భూలోకంలోనికి వచ్చాయట. ఇలా అనేక సంఘాలతో పాటు గుంటూరు సంఘము కూడా వచ్చింది. గుంటూరు సంఘం అనగా దేవుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ సంఘం. కాబట్టి బైబిల్ మిషన్ సంఘమునకు ప్రధాన కేంద్రం గుంటూరు బేతేలు గృహము. ఇవి నా మాటలు కాదు. నేను రోమన్ క్యాథలిక్ సంఘం నుంచి వచ్చాను, ప్రభు పిలవగా, దేవదాసయ్య పిలవగా. కాబట్టి ఇలా మరి గుంటూరు సంఘము వచ్చింది అని దేవదాసయ్య గారు చెప్పారు. కాబట్టి ఈ మాటలు అండర్లైన్ చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈరోజు మేము గుంటూరు సంఘములో ఉంటున్న బట్టి మేమెంతగానో దీవించబడ్డాం, మేమెంతగానో ఆశీర్వదించబడ్డాం. ఇవాళ తినేది ఇలా గుంటూరు సంఘం అనగా బైబిల్ మిషన్ తిండి.
ధరించే వస్త్రం బైబిల్ మిషన్ వస్త్రం, తిరిగే వాహనాలు బైబిల్ మిషన్వి గర్వంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి ప్రియులరా, బైబిల్ మిషన్ దేనిలో గొప్ప అంటే చెప్పండి, దేవుడు బయలుపరచడంలో గొప్ప అని దేవదాసయ్య గారు చెప్పారు. కాబట్టి బైబిల్ మిషన్ ఒకానొకప్పుడు దేవదాసయ్య గారి కాలంలో ఇలా చాలా మరి ఇబ్బందులు పడినట్లు చరిత్రలో మనం చూస్తున్నాం. బోధకులైన వారు మరి ఊరగాయ మొక్క నోట్లో వేసుకుని నమిలి చెమ్ము నీళ్ళు తాగి సేవ చేశారంట. ప్రధానమైనటువంటి సేవ, ప్రారంభమైన సేవ. దేవదాసయ్య గారు అన్నారు, అన్న వస్త్రములు లేక అల్లలాడిన నాకై అన్నా నీ వసగిన అన్న వస్త్రములాకై అన్నారు. ఇలా దేవదాసయ్య గారికి దేవుడు బైబిల్ విషయం బయలుపరిస్తే, దేవదాసు గాలిలో బయలుపరిచాడు దేవుడు అన్నా, గాలిలో బయలుపరిచిన బైబిల్ విషయం గాలిలో కలిసిపోద్ది అన్నారట. కాదు కాదు, గాలి ఉన్నంత వరకు వెళ్ళద్దని దేవదాసయ్య గారు చెప్పారు. చెట్లలో గెలిచింది ఈ విషయమే, గీటుకు వచ్చింది ఈ విషయమేనని దేవదాసయ్య గారు చెప్పారు. ఇలా బైబిల్ మిషన్ చూచి అప్పటి కాలపు వారు చిచ్చి మిషన్ అన్నారట. చీచీ మిషన్ కాదు, చెట్ట చివరి మిషన్ అని చెప్పారంట. కాబట్టి ప్రియులారా, ఆరోహణ పండుగ దినాన్న 11 మంది సంఘం ప్రభు ఆరోహణాన్ని చూచారు. ఇలా ఆ సంఘం మొట్టమొదట కట్టబడిన సంఘం, తరువాత అనేక సంఘములతో గుంటూరులో ఉన్న సంఘం కూడా వచ్చింది. ఇలా ఫేర్వెల్ అయిన తర్వాత చెప్పవలసిన మాటలైపోయాయి కానీ ఒక్క క్రియ మిగిలిపోయింది అన్నారు దేవదాసయ్య గారు. ఇలా అది చేస్తేనే గాని ఆయన పరలోకానికి వెళ్ళుటకు వీలు లేదు. ఆ చివరి క్రియదనగా మరి వారి మీద చేతులు చాపి ఆ చిన్న సంఘాన్ని దేవుడు దీవించాడు. కాబట్టి అన్నీ చేశాడు ఆయన. ఒక చిన్న పని మిగిలిపోయింది అన్నారు దేవదాసయ్య గారు. పరలోకానికి వెళ్ళిపోతూ ఉండగా ఒక చిన్న పని మిగిలిపోయిందని దేవుడు ఆ చిన్న పని కూడా చేసి తన పనిని ముగించుకుని ఎక్కడికి వెళ్ళాడట? పరలోకానికి వెళ్ళాడట. ఏంటా పని అంటే వారి మీద చేతులు చాపి ఆ చిన్న సంఘాన్ని దీవించాడండి. చూద్దామా ఒకసారి? పిల్లరా చూస్తే గనక లూకా సువార్త చివరి అధ్యాయం అనగా 24వ అధ్యాయం 51వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన బేతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఏమెత్తండి? చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణమాయెను. ఏమైపోయాడండి? ఏమైపోయాడు చెప్పాలి. దేవదాసయ్య గారి వర్తమానం చెబుతూ ఫేర్వెల్ అయిన తర్వాత చెప్పవలసిన మాటలు అయిపోయినవి కానీ ఒక్క క్రియ మిగిలిపోయింది అన్నారు. క్రియ అనగా పని. అది చేస్తేనే గాని ఆయన పరలోకానికి వెళ్ళుటకు వీలు. చెప్పవలసిన అని చెప్పాడు 40 రోజులు. చూపించవలసిన మరి సాక్ష్యాలు రుజువులని చూపించాడు 40 రోజులు. ఎవరికే? శిష్యులైన వారికి. చిన్న పని మిగిలిపోయింది. ఆ పని చేస్తేనే గాని ప్రభువుకు పరలోకం వెళ్ళడానికి వీలు లేదు. ఆ చివరి పని ఏంటంటే వారి మీద చేతులు చాపి ఏం చేశాడు? వారి మీద చేతులు చాపి ఆ చిన్న సంఘాన్ని దీవించాడు. గాడ్ బ్లెస్ యు అన్నాడు. కాబట్టి పిల్లరా, మనం ఎంత సంపాదించినా ఎంత గొప్పవారమైనా దేవుని దీవెన లేకపోతే మనం విరుద్ధులం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అని లేఖనంలో రాయబడింది. కాబట్టి ప్రియులారా, ప్రభువు పరలోకానికి వెళ్లే ముందు శిష్యులు అనబడుతున్న చిన్న సంఘాన్ని చేతులు చాపి పిల్లల దీవించి పరలోకానికి ఆరోహణ అయ్యాయి. కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనకు వెళుతున్నాం. దేవుని దీవెన నీ మీద, నీ కుటుంబం మీద ఉందా? చాలా మంది వాళ్ళ లేచిన వాళ్ళు లెగలేని వాళ్ళు గాడ్ బ్లెస్ యూ అంటారు. గాడ్ బ్లెస్ యూ అంటే దేవుడు నిన్ను దీవించునుగా, కానీ అధికారం ఎవరిదే? ద మ్యాన్ ఆఫ్ గాడ్.
ప్రభు దీవించాడు. ప్రభు తర్వాత ఆయన శిష్యులు, ఆయన శిష్యుల తర్వాత శిష్యులుగా పిలబడుతున్న మేము దీవించడానికి అభిషేకించబడతాం. అంతేగాని అందరూ గాడ్ బ్లెస్ యు అంటే ఎలా కుదురుద్దండి? ఆ పని నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాడే దీవించడానికి అర్హుడు. అందుకని దేవదాసయ్య గారు అన్నారు, ఆశీర్వదించుట మీ శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట నా శక్తి ఇష్టమని దేవదాసయ్య గారు చెప్పారు. ఆశీర్వదించేది చెప్పండి దేవుడు, ఆశీస్సు పొందేది భక్తుడు. భక్తుడే దేవుడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ప్రతినిధి భూలోకం ఎవరు? ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడు. ఇప్పుడు దైవజనుడికి యోగ్యత ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఆశీర్వదించటం, చెప్పండి ఎవరు ఆశీర్వదించాలి అంటే పాదిరి. ఆ దేశం ఒక అమ్మాయి అవుతారండి, పాదిరి గారు కూడా దేవుడిని దీవించగా అంటాడు. అభిషేకం పొందినవాడు, ఏర్పాటులో ఉన్నవాడు, దేవుని దర్శనాలను చూచినవాడు, ప్రభు పిలుపును బట్టి ప్రభు దగ్గర పాదిరి ఉద్యోగం తీసుకున్నవాడు. ఇలా విశ్వాసులైన వారు ఎంత గొప్పవారైనా ప్రపంచంలో ఉన్న మనుష్యులను దీవించడానికి అర్హుడు దైవజనుడు. మీరు భూలోకములో వేటిని బంధిస్తారో పరలోకములో నేను వాటిని బంధిస్తాను. మీరు భూలోకంలో వేటిని విప్పుతారో పరలోకంలో వాటిని విప్పుతానని ప్రభు చెప్పలేదా శిష్యులతో? కాబట్టి నాటి నుండి నేటి వరకు ప్రభువు తరువాత దీవించి అర్హత కలిగింది ఎవరు? దేవుని దాసు. కొంతమంది సంఘ పెద్దలు దీవించి అంతా ఉంటారు. ఇప్పుడు దాకా ఒకవేళ అలా జరిగిందేమో, ఇక నుంచి మారేయండి. కొంతమంది పిల్లల విశ్వాసులు సంఘ పెద్దలు కూడా కొంతమందికి సిలువు గుర్తు వేసేస్తూ ఉంటారు. సిలువు గుర్తు అంటే ఏంటో తెలుసా? నిలువ గీత, అడ్డగీత. నిలువ కర్ర, అడ్డకర్ర. నిలువ కర్ర, అడ్డకర్ర సిలువు గుర్తు. ఆ సిలువు గుర్తు యొక్క ప్రాముఖ్యత నీకు తెలియకుండా సిలువు గుర్తు వేసేస్తావు. నీకు నువ్వు వేసుకో, మరొకరికి వేయబోక. ఎందుకంటే ఆ వేసే వ్యక్తి ఏదన్నా అపవిత్రాత్మ అనుకోండి, సిలువు గుర్తు వేసేటప్పటికి అది గాంటేస్తుంది. అవసరమైతే సిలువు గుర్తు అంటే సాతానుకు హడులు అన్నారు దైవజనులు. సిలువు గుర్తు వేసినప్పుడు ఆ వేసే వ్యక్తి అయినటువంటి నీవు కూడా చాలా సమర్థుడవై ఉండాలి క్రీస్తులో. సిలువు గుర్తు అనగా నిలువ కర్ర, అడ్డకర్ర. నిలువ గీత, అడ్డగీత. నిలువ గీత యేసు రక్తమునకు జయం అని అర్థం. అడ్డగీత అపవాది క్రియలకు లయం అని అర్థం. చూసారు ఎంత మీనింగ్ ఉందో? చాలా మంది ఈ విషయం తెలియక భక్తి చేస్తున్నారు. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం అని నువ్వు మాట అంటే సాతాను ఉంటుందా? మరి అదేంటంటే లేచిన దగ్గర నుంచి పండుకునేదాకా యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం అన్నాను. అరే నాకున్న సాతాను శోధన పోవడం లేదంటే నువ్వే పెద్ద సాతాను, ఇంకెందుకు పోతాయి శోధనలు? నీలో అపవిత్రాత్మ ఉంది అంటే పిల్లరా నీలో ఎక్కడో పాపం ఉందని నువ్వు గ్రహించా. కాబట్టి ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభు మిగిలిపోయిన ఆ చిన్న పనిని కూడా ముగించి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన చెప్పాలి, పరలోకానికి ఆరోహణమై ఆయన వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియులరా, మరి ఇక్కడ ప్రభు శిష్యులైన వారిని దీవించుటలో రెండు శ్రేష్టమైనటువంటి పనులు కనబడుతున్నాయి. ఒకటి చేతులెత్తెను, రెండవది ఆశీర్వదించాను. చెప్పండి ఏంటంటే? ఒకటి చేతులెత్తాడు, రెండవది ఆశీర్వదించాడు. మనం చూస్తే మరి ఇందాక చదివించిన మాట లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనం, 51వ వచనం. ఆయన బేతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుంచి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను. కాబట్టి ప్రభువు ఆశీర్వదించే ఆ పనిలో రెండు పనులు కనబడుతున్నాయి. ఎలా ఆశీర్వదించాడంటే, ఒకటి చేతులెత్తాడు, రెండవది ఆశీర్వదించాడు అని బైబిల్లో ఉంది. కాబట్టి గుడిలో అయితే ఆశీర్వదించి చేతులు దించుదురు, కానీ
ప్రభు తన చేతులెత్తి ఆశీర్వదించొచ్చు, పరలోకానికి వెళ్ళిపోయాడు. అందుకనే ఆరోహణం ఫొటోస్ లేదా ఇమేజెస్ మనం చూస్తున్నప్పుడు ప్రభు చేతులు ఎలాగ ఉంటాయి. ఏం చేశాడండి దేవదాసయ్య గారు అన్నారు, మందిరములోనైతే ఆశీర్వదించి చేతులు దించేస్తారు, అవునా కాదా? ప్రభు తన చేతులెత్తి ఆశీర్వదించొచ్చు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇది విడ్డూరం. ఇలా చాలా సందర్భాల్లో మేము కూడా ఆశీర్వదిస్తామండి, దీవిస్తామండి. దేవుడు మిమ్మల్ని దీవించడం కాకంట చేతులు దించాడు, అవునా కాదా? కానీ ప్రభు ఆరోహణం అయ్యేటప్పుడు ఇలా చేతులెత్తి ఆశీర్వదించొచ్చు, పరలోకానికి వెళ్ళిపోయారు. ఆ ఎత్తిన మరి ఎత్తడము సింహాసనం మీద నుండి నేటికి దీవించునే ఉన్నారు. అబ్బా, ఎంత దివ్యమైన మాట! ఎత్తిని ఎత్తడం నేటికి ఇంకా ఇలా సింహాసనం మీద నుండి దీవించునే ఉన్నారు. కాబట్టి సంఘములో బలహీనతలు ఉన్నను, సంఘము అలాగే ఉన్నది. కారణము ఆయన ఇంకను చేతులెత్తి దీవించుచునే ఉన్నాడు గాన సంఘము నిలిచింది. దేవుని సంఘాన్ని పాడు చేయాలి. పిల్లరా అనేక మంది అనేక కాలాల్లో అది ఎదురు చూశారు, కానీ దేవుని సంఘం పాడవలేదు. కారణం ఏంటంటే సింహాసనం మీద నుంచి దేవుడు ఇంకను చేతులెత్తి సంఘాన్ని దీవిస్తూనే. నువ్వు అనుకుంటావు కదా, నేను ఘోరమైన పాపాలు చేస్తున్నాను, ఇంకా బాగానే ఉన్నా. కొంతమంది అంటారు, ఏమండి నేను నీతిగా ఉన్నాను పాస్టర్ గారు, నాకే కష్టాలు వచ్చేస్తున్నాయి. అది ఆ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళు ప్రార్థన వస్తారు కానీ పాపిష్టి పనులు చేస్తారండి, వాళ్ళు దీవించబడుతున్నారు పాస్టర్ గారు అని చెప్పేవారు కూడా లేకపోలేదు. నిజమే, దీవించబడతారు. ఎంతకాలం? దేవుడిచ్చిన సమయం వరకు ఎంత పాపం నీలో ఉన్నారో దీవించబడతారు అంటారు. గడువైపోగానే నువ్వు మారతావని దేవుడిచ్చిన గడువైపోగానే దేవుడు దీవించడం మానేసి ఆయన చేతితో శిక్షిస్తాడు. కాబట్టి ఆయన ఆరోహణమయ్యే దినమందు చేతులెత్తి ఆశీర్వదించొచ్చు, పరలోకానికి వెళ్ళిపోయారే. అప్పుడు ఎత్తిన చేతులు ఈ రోజు వరకు కూడా దించలేదట. అందుకనే ఇవాటకి ఇంకా సంఘం భూమి మీద చిరస్థాయిగా నిలిచి ఉన్నది. ఇలా ఒకటి ఆశీర్వదించుట ఆగలేదు, రెండు చేతులు దించలేదు అన్నారు దైవజనులు దేవదాసయ్య. ఏం చేశారటండి? ఆశీర్వదించుట ఆగలేదు, చేతులు దించలేదు. చేతులు దించలేదు. ఇలా మోషే కాలంలో మోషే కూడా చేతులు ఎత్తాడండి. ఇలా మరి కొండ క్రింద యుద్ధం జరుగుతుంది. రెఫీదీము కొండ పైన ఎవరున్నారు? మోషే ఉన్నాడు. మోషే చేతులు ఎత్తినప్పుడల్లా కొండ క్రింద ఉన్నటువంటి ఇశ్రాయేలు విజయం పొందేవారు. చేతులు దింపినప్పుడు చెప్పండి యుద్ధంలో ఓడిపోయారు. కాబట్టి ప్రియులరా, చేతులు ఎత్తిన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. ఎత్తిన దేవుడు ఎత్తిన ఆ దినం నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన దించలేదు. ఏం చేస్తున్నాడు ఆయన? ఒకటి ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఆశీర్వదించుట ఆగలేదు. రెండవది చేతులు దించలేదు. మరి దించుతాడంటే దేవదాసయ్య గారు అన్నారు, ఇక దించడు అన్నారు. ఏటట? దించడు. దించితే లోకం లేదు, దించితే లోకంలో దేవుడి సంఘం లేదు. విరోధైన సాతాను ఎవరిని మృంగుదరని గర్జించు సింహం వలె వెదకొచ్చు తిరుగులాడుచున్నాడు. చేతులు దించాడు అంటే కనుక సంఘాన్ని సాతాను ఏం చేస్తాడో మింగేస్తాడు. దేవదాసయ్య గారు అన్నారు, ప్రక్కనే ఉంటాడు పగవాడు, చెంతనే ఉంటాడు శనిగాడు, మెలకువగా ఉన్నాడు ప్రియులరా, మీ మీద కీడుంది ప్రియులరా అని చెప్పారు. చేతులు దించాడు అంటే కనుక సంఘాన్ని సాతాను మింగేస్తాడు. ప్రియులరా, ఒకటి ఆశీర్వదించుట ఆగలేదు, రెండు చేతులు దించలేదు, మూడు ఇక దించడు. ఆయన చేతులు అట్లే ఉండును గాన సంఘమును నిత్యము, ఆయన చేతులు అట్లుండును గాన సంఘము కూడా నిత్యము అట్లే ఉంటుంది. మోషే చేతులు పైకెత్తి జయం పొందని రీతిగా ఇక్కడ మరి ఈ క్రొత్త నిబంధనలో ప్రభువును బట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు జయము పొందుతున్నా. ప్రభు చేతులు ఎత్తబట్టి ఆయన సంఘముగా పిలువబడుతున్నా. మనం ఏం చేస్తున్నాం? చేతులు ఎత్తుతున్నాం. ఇలా ముగింపులోనికి వస్తూ ఉన్నాం.
యాకోబు మామ దగ్గర నుండి వస్తుండగా ఆ సరిహద్దులలోనికి ఆయనను ఎదుర్కొనుటకు ఇతర దేవదూతలు వచ్చినట్లు ప్రభువును ఇద్దరు మనుష్యులు ఎదుర్కొనిరి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. యాకోబును ఎదుర్కొన్న స్థలానికి పెట్టబడిన పేరు బైబిల్ గ్రంథంలో మహానయీము అను పేరు వచ్చింది. అది పెద్ద పట్టణం అయిపోయింది. ఇలా ఫేర్వెల్ అయిపోగానే మధ్యదారిలో ఒకటి, పరలోకములో రెండవది వెల్కములు జరిగినవి. చెప్పండి ఏంటండి? మధ్యదారిలో తెల్లని వస్త్రాలు ధరించి ఇద్దరు మనుషులు వెల్కమ్ పలికారు. పరలోకములో మరొక వెల్కము జరిగినది. కాబట్టి పిల్లరా, మరి పరలోకములు అనేకుల ద్వారా వారి వెల్కమ్ జరిగింది కనుక ఇప్పుడు శ్రమలలో, చిక్కులలో, వ్యాధులలో ఆదరణ లేక ఉన్న వారిని ఆయన దీవించుచు ఆదరించుచున్నాడు. ఎత్తబడిన చేతుల ద్వారానే అలాగే సంఘ నాయకుడు ఆరోహణమైన పిల్లరా స్థితిని మనం చూస్తూ ఉన్నాం. సంఘ నాయకుడు ఎవరో? యేసు క్రీస్తు ప్రభువారు. పిల్లర సంఘము కూడా ఆరోహణమును గాన మనము మన ఆరోహణమునకు ఎప్పటి నుండి సిద్ధపడవలనని దైవజనుడు దేవదాసయ్య గారి వర్తమానంలో చెప్పారు. కాబట్టి బైబిల్ గ్రంథములో మరి 3 ఆరోహణాలు ఉన్నాయి. ఒకటి హానోకు ఆరోహణం, రెండవది ఏలియా ఆరోహణం, మూడవది సంఘారోహణం. హానోకు, ఏలియా ఆరోహణం పాత నిబంధనలు మనం చూస్తే, పిల్లర క్రొత్త నిబంధనలో పిల్లర యేసు క్రీస్తు ప్రభు ఆరోహణం. కాబట్టి హానోకు ఆరోహణం అయిపోయింది, ఏలియా ఆరోహణం అయిపోయింది, యేసు ప్రభు ఆరోహణం అయిపోయింది. పిల్లర ఇంకా ఒక్క ఆరోహణం మిగిలింది. ఏ ఆరోహణం? అది సంఘారోహణం. సంఘారోహణ దినమందు పిల్లర సంఘానికి కూడా లోకములో నుండి తన పని ముగించుకుని పరలోకం ఎత్తబడుతున్నప్పుడు ప్రభు వారు మధ్యాకాశంలోనికి వచ్చి సంఘానికి, ఏ సంఘం? నామకార్థ సంఘం కాదండి, వధువు సంఘానికి మధ్యాకాశంలోనికి వచ్చి ప్రభు వారు వెల్కమ్ పలుకుతారు. చెప్పండి, వెల్కమ్ పలికిన వెంటనే మరి ఎత్తబడిన వధువు సంఘాన్ని వెంట పెట్టుకుని పరలోకానికి వెళతారు. పరలోకములో చెప్పండి దేవదూతలైన వారు, అంతకుముందు దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు, దేవదూతలు ఎత్తబడిన పెండ్లి భార్య అనబడి పిలువబడుతున్న వధువు సంఘానికి వెల్కమ్ పలుకుతారు. ఆ వెల్కమ్ నువ్వు చూడాలి అంటే కనుక నువ్వు ఎక్కడ ఉండాలి? సంఘారోహణంలో ఉండాలి. చెప్పండి, ఏ ఆరోహణం అండి? సంఘారోహణంలో ఉండాలి. కాబట్టి హానోకు ఆరోహణం అయిపోయింది, ఏలి ఆరోహణం అయిపోయింది, ఆ ప్రభు ఆరోహణం కూడా అయిపోయింది. ఇక ఒక్క ఆరోహణం మిగిలింది, సంఘారోహణం. కాబట్టి సంఘారోహణం కోసం ప్రభు ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను మధ్యాకాశంలోనికి దిగి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సంఘారోహణంలో ఎత్తబడితే మధ్యాకాశంలో దేవుడికి వెల్కమ్ పలుకుతాడు. మరి పరలోకములో మరొక వెల్కమ్ ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవదేవుడు, ప్రత్యేకంగా దేవదూతలైన వారు నేను వెల్కమ్ పలికి నీకు వారి 7 మహావిందులో కూర్చుండ వెళతారు. ప్రభు ఆరోహణములో మరి 2 సందర్భాలను మనం చూచాం. ఒకటి ఆ ఫేర్వెల్ పార్టీ, రెండవది వెల్కమ్ పార్టీ. కాబట్టి ప్రభువు భూలోకంలో తన పనిని ముగించుకుని పరలోకానికి వెళుతున్న సందర్భముగా శిష్యులైన వారు భూలోకంలో ఫేర్వెల్ ఏర్పాటు చేశారు. ఇలా పరలోకానికి ఆరోహణం అవుతుండగా ఇద్దరు మనుష్యులు తెల్లని వస్త్రాలు ధరించుకుని మధ్యాకాశంలోకి వచ్చి వెల్కమ్ పార్టీ ఏర్పాటు చేశారు. వాళ్ళిద్దరు ప్రభువును పరలోకానికి తీసుకుని వెళ్ళగానే పరలోకంలో కూడా చెప్పండి మిగిలిన వారు ప్రభు వారికి వెల్కమ్ పార్టీ ఏర్పాటు చేశారు. ప్రభు ఆరోహణను బట్టి మనకు అర్థం అవ్వాల్సిన పాఠం ఏంటంటే సంఘారోహణం గురించి మనం అర్థం చేసుకోవాలి. ప్రభు ఎలాగున వెళ్ళాడు అలాగున మరలా రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చే దినమందు ఎవరైతే వధువు సంఘ వరుసలో ఉంటారో వారే వెల్కమ్ పార్టీకి అర్హులై ఉన్నారు. అటు అర్హత నీకుందో లేదన్న విషయాన్ని నువ్వు ఆలోచన చేసుకో. దేవుడి మాటలు దీవించుడు గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మమ్మను దీవించండి అయ్యా. ఇదిగో సంఘారోహణంలో సిద్ధపడు ధన్యతను మీరు మాకు దయచేయండి. కూడి ఉన్న ఏకీభవించిన బిడ్డైన వారికి అటు ఉన్నతమైన స్థితిగతులను ప్రభువా మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన బిడ్డైన వారికి నీ కృపను చూపించండి. బలహీనులు బలపరచండి, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, దెయ్యములు భూతముల పిశాచముల చేత బాధపడుతున్న వారికి
విడుదల దయచేయండి. నమ్మగలిగిన వారి జబ్బు నయము చేసి పంపించే దేవ సహాయం దయచేయండి. యేసు నామములో ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెనయు, కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య ఆదరణ సహవాసం ఈ కార్యక్రమంలో ఏకీభవించిన ఎల్లరకు దేవదేవుని యొక్క దివ్యాశీర్వాదములు మెండుగా కలుగును గాక. ఆమేన్. అందరికి మరణాత. నన్ను తీర్చుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా. నన్ను తీర్చుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా.